ఏపీలో ఎన్నికల హింసపై సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. 3 జిల్లాలకు 3 బృందాలను నియమించారు ఐజీ వినీత్ బ్రిజ్లాల్. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలో సిట్ టీమ్స్ క్షేత్రస్థాయి విచారణ చేస్తున్నాయి. తాడిపత్రి, మాచర్ల, గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి, తిరుపతి ఘటనలపై సిట్ ప్రధానంగా ఫోకస్ చేసింది. ఎన్నికల హింసకు కారణమైన పోలీసు అధికారుల పాత్రపై విచారణ చేస్తున్నాయి. హింస ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి బృందాలు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయవాడ నుంచి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ఎన్నికల హింసపై సిట్ టీమ్స్ ఏ విధంగా విచారణ చేస్తున్నాయి? హరిత, ఎన్నికల హింస, తెలుగుదేశం పార్టీ చేసినటువంటి విధ్వంసం, రాజకీయ దాడుల పైన ఏర్పాటైనటువంటి సిట్, వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో ఏర్పడినటువంటి సిట్ దర్యాప్తులో దూకుడు పెంచింది. ఈరోజు ఉదయాన్నే నిన్న రాత్రి బాధ్యతలు చేపట్టినటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ ఈరోజు ఉదయాన్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కూడా భేటీ అయ్యారు. ఏ అంశాలు ఆ దర్యాప్తుకు సంబంధించినంత వరకు ఎన్నికల కమిషన్ను పరిగణలోకి తీసుకోమన్న అంశం పైన చర్చించారు ఇద్దరు కూడా. ఆ తర్వాత వెంటనే 13 మంది ఎవరైతే సిట్ సభ్యులు ఉన్నారో ఆ డిఎస్పీలు ఇన్స్పెక్టర్లు ఎవరైతే సిట్లో నియమించారో ఆ 13 మంది సిట్ సభ్యులతో కూడా వినీత్ బ్రిజ్లాల్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 13 మందిని 3 టీంలు, 13 మందిలో ఒక 3 టీంలను ఫామ్ చేశారు. క్షేత్రస్థాయి పర్యటనల కోసం ఆ టీంలు ఫామ్ చేశారు. టీం 1 మరొక 2 టీంలు అటు పల్నాడులో జరిగినటువంటి హింస, అదేవిధంగా మరొక వైపు ఏదైతే అనంతపురం జిల్లాలో జరిగినటువంటి హింసాత్మక ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిపైన విచారించడానికి వీటిని నియమించారు. ఈరోజు మధ్యాహ్నానికే ఈ బృందాలు అక్కడ చేరుకునేటువంటి అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత అక్కడ విచారణ జరుపుతున్నారు. తిరుపతి వెళ్ళేటువంటి టీము అటు చంద్రగిరి నియోజకవర్గంలో జరిగినటువంటి ఏవైతే అల్లర్లు, ఘర్షణలు ఉన్నాయో వాటికి సంబంధించి, అదేవిధంగా అటు పల్నాడు జిల్లా వెళ్ళేటువంటి టీము ఇక్కడ ఎక్కువ మందిని పంపించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ 4 చోట్ల హింసాత్మక ఘటనలు 4 నియోజకవర్గాల్లో చోటు చేసుకున్నాయి. మాచర్లలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఏ విధంగా దాడులు చేశారన్న అంశం, అదేవిధంగా అటు గురజాల్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కొత్త గణేష్ని పాటుతో పాటు ఇతర చోట్ల పాల్పడినటువంటి హింసాత్మక ఘటనలపైన, నరసరావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కార్యాలయం ఆఫీస్ పైన దాడి చేశారు. సో ఈ ఘటనలన్నిటిపైన కూడా సమగ్రంగా దర్యాప్తు చేయనుంది సిట్టు. ఇప్పటికే ఈ ఘటనలపై నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లు ఏమున్నాయో వాటిని పరిశీలించున్నారు. ఇందులో పోలీసుల పాత్ర, పోలీసుల వైఫల్యం ఒకవైపు, పోలీసుల పాత్ర, 2 ఎస్పీలు ఎవరైతే సస్పెండ్ అయ్యారో అటు అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్, అదేవిధంగా పల్నాడు జిల్లాకు సంబంధించిన ఎస్పీ బిందు మాధవ్, వీళ్ళ పాత్ర పైన ఈ సబార్డినేట్స్ ఎవరైతే 12 మంది పోలీసు అధికారులు కూడా సస్పెండ్ చేశారో వాళ్ళకి సంబంధించిన పాత్ర పైన కూడా విచారణ జరుపుతున్నారు. వాళ్ళపైన కూడా ఐపీసీ సెక్షన్ల కింద కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. హరిత, థ్యాంక్ యూ సతీష్.